చేసుకుని వారిని సాధారణంగా మా పాఠశాల విద్యార్థులందరి తరఫున కరతాలు కొన్నటువంటి వారిని ఆహ్వానిస్తూ ముందుగా మరి మాకు మా పాఠశాలకి ఎంతో వ్యయాన్ని వెచ్చించి మా పాఠశాల పిల్లలు కింద కూర్చోకుండా బెంచ్ని ఏర్పాటు చేయడానికి సహకరించినందుకు వారిని సాధారణంగా ఆహ్వానించుకుంటూ మీ రొటేరియన్స్ అందరి సభ్యుల మధ్యలో రిబ్బన్ కట్ చేసి ఈ బెంచ్ని ప్రారంభించాల్సిందిగా ముందుగా చదువుకునేటువంటి పిల్లల రొటేరియన్ గుంటూరు వికాస్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ముందుగా ఈ ప్రారంభించాల్సిందిగా కోరుచున్నాం సార్. రొటేరియన్ శివరంజని డిప్యూటీ గవర్నర్ గారు, అలాగే రొటేరియన్ కొల్ల శ్రీనివాసరావు గారు అసిస్టెంట్ గవర్నర్ గారు, అలాగే సుధీర్ బాబు గారు సెక్రటరీగా ఉన్నారు, అలాగే పద్మజ గారు ప్రెసిడెంట్ గారు, అలాగే ప్రేమ్ కుమార్ గారు క్లబ్ ప్రెసిడెంట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి వీరందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతూ మరి అలాగే మేడం గారిని కూడా ఇక్కడికి వచ్చి ఇంకొక రిబ్బన్ విద్యార్థుల తరఫున తెలియజేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ. మనం కూర్చుంటే నేను మిమ్మల్ని స్టేజ్ మీద పిలుస్తాను. రండి సార్, కూర్చోండి. మా రొటేరియన్స్ సభ్యులందరికీ అలాగే మా పాఠశాల ఉపాధ్యాయులకు అలాగే ఉపాధ్యాయుల యొక్క పిల్లలుగా ఈయన గుంటూరు రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ ఆహ్వానించుకుంటూ ఉన్నాం. వారిని వేదికకి సాధారణంగా ఆహ్వానించుకుందాం. మరి రొటేరియన్ రోటరీ క్లబ్ ఆఫ్ దక్కన్ రొటేరియన్ అలాగే ఎయిర్ సంస్థ పిల్లలు మన పాఠశాల తరఫున వారికి బొకేని మన విద్యార్థులు అందిస్తా ఉన్నారు. అలాగే మరి ఈనాటి మన కార్యక్రమానికి థ్యాంక్ యూ మేడం. మరి అలాగే అలాగే బొకేని అందించవలసిందిగా కూర్చున్నాం స్వామి. అలాగే రొటేరియన్ ప్రెసిడెంట్ పద్మజ గారు ప్రారంభించుకుందాం. స్కూల్ టెన్షన్ వందే మాతరం. ఓకే, మరి ఇలాగే నిలబడండి. మన గౌరవ అతిథులు 14th మీ అందరికీ పుట్టినరోజు. మీ అందరి ఈ భారతదేశంలో ఉన్నటువంటి బాలలందరికీ పుట్టినరోజు బాలల దినోత్సవం రోజు. ఇదే దినోత్సవం రోజు మీకు బహుమతిగా మన రొటేరియన్స్ మీకు రోటరీ క్లబ్ నుంచి మీకు గిఫ్ట్ గా ఈ బెంచీలు ఇస్తా ఉన్నారు. ఇది మామూలుగా ఏదైనా గిఫ్ట్ ఇస్తే కొన్ని రోజులకి పోద్ది, తరతరాలుగా ఎంతో మంది పిల్లలకు ఉపయోగపడేటువంటి గిఫ్ట్ ని ఇస్తూ ఉన్నారు. మరి ముందుగా మన చాచా నెహ్రూ గారికి అలాగే పాల్ హారిస్ గారికి పూలమాలంకరణ చేయవలసిందిగా ముఖ్య అతిథులని మరి కోరుతూ అందరు మరి మన పాఠశాలకు ఇచ్చేసినటువంటి అతిథులు మరి జ్యోతి ప్రజ్వలన చేస్తా ఉన్నారు. హారిస్ గారికి అలాగే జవహర్లాల్ నెహ్రూ గారికి. ఈ రోజు జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినోత్సవం. జవహర్లాల్ నెహ్రూ గారు ఎవరో తెలుసు కదా మీకు?
ఎవరు? భారతదేశ మొట్టమొదట ప్రధానమంత్రి. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. అందుకనే ఆయన బర్త్డేనే పిల్లల పండుగ జరుపుకుంటా ఉన్నారు. మన అతిథులు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత ఈరోజు బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ బాల బాలికలకు నా శుభాశీస్సులు. పేరెంట్స్కి, మా రోటరీ మిత్రులకు, ఈ వేదిక పైన ఉన్న
మన ముఖ్య అతిథి రోటరీ క్లబ్ ఆఫ్ డెక్కన్ హైదరాబాద్ మురళి త్రిపురనేని గారికి, డేర్ సంస్థ చైర్మన్ మురళి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈనాటి మా గెస్ట్ ఆఫ్ ఆనర్ పాటిబండ్ల శివాని గారు, డిప్యూటీ గవర్నర్ కొల్లా శ్రీనివాస్ గారి అసిస్టెంట్, మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ గారికి అందరికీ నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. విశేషం ఏంటంటే నెహ్రూ గారి జయంతి, ఈ బాలల దినోత్సవం రోజు అందరికీ చాలా ఆనందదాయకం. ఈ స్కూల్ నేను గమనిస్తూ ఉంటాను. అనిల్ కుమార్ గారు స్కూల్ హెడ్ మాస్టర్, రియల్ గా 10 మంది ఉన్న పిల్లల్ని 100 మంది పిల్లల్ని చేసి వాళ్ళ గురించి తప్పన చూస్తూ ఉంటాను. ఈ రోటరీ క్లబ్ రోటరీ ద్వారా మాకు ఏదో హెల్ప్ చేయండి సార్ అని అడిగినప్పుడు మా స్కూల్కి మీ రోటరీ క్లబ్ తరఫున ఏదో ఒక హెల్ప్ చేయండి సార్ అని అడిగినప్పుడు గమనిస్తూ ఉన్నా. వీళ్ళంతా కింద కూర్చుంటున్నారు. వాటర్ ప్లాంట్ కూడా లేదు, కానీ పక్కనే వాటర్ ప్లాంట్ ఉంది. మరొక రకంగా చేస్తే బాగుంటుందని పెంచిల్ అనగానే మా మురళి గారు గుర్తొచ్చారు. డేర్ చైర్మన్ మురళి గారు, రోటరీ క్లబ్ ఆఫ్ డెక్కన్ హైదరాబాద్ రొటేరియన్. ఎమ్మటే ఆయనకి ఫోన్ చేశాను, మీ హెల్ప్ కావాలి సార్, మాకు స్కూల్కి బెంచీలు ఇద్దాం అనుకుంటున్నాను అని. ఎమ్మటే నో అనుకోకుండా నేను మీకు చేస్తాను, మాట ఇవ్వండి అన్నారు. ఆయన ఆ మాటతో ఎమ్మటే వాళ్ళకి చెక్ పంపించి శాంక్షన్ చేయడం జరిగింది. మీకు కూడా ఒక మాట ఇచ్చాను, మీ స్కూల్కి ఏదో ఒకటి చేస్తానని. ఈ రకంగా తీర్చుకున్నాం. మీరు కూడా బాగా చదువుకుని మీ పేరెంట్స్కి, మీకోసం తపన పడుతున్న అనిల్ కుమార్ గారికి ఎక్కువగా రుణపడి ఉంటారని. ఎందుకంటే నేను చాలాసార్లు వచ్చాను ఇక్కడికి. ఆయన తపన కోసమే నేను ఈ ప్రాజెక్ట్ చేశాను, మీకోసం కాదు. మీరు ఆయన కోసం చేయాలి. ఏం చేయాలి మీరు? అది. అందరికీ నమస్కారం, సెలవు. శివాని గారు మాట్లాడతారు. శుభాకాంక్షలు. ఎలా ఉంది ఈరోజు? చక్కగా రెడీ అయ్యి వచ్చారు కదా. స్పెషల్ ఎలా ఉంది మీకు? మీ గిఫ్ట్ నచ్చిందా? అందరికి చాలా నచ్చిందా? కొంచెం నచ్చిందా? చాలా నచ్చింది. సో మీరు అడిగిన వెంటనే ఇచ్చిన క్లబ్ అధ్యక్షుల వారికి, వాళ్ళ క్లబ్ వాళ్ళందరికీ కూడా గట్టిగా ధన్యవాదాలు చెప్తామా మరి? అలానే హైదరాబాద్ నుంచి మీకోసం వచ్చి ఇక్కడికి మళ్ళా ఈ ప్రాజెక్ట్ ఈరోజు ఇవ్వడం అంటే డబ్బులు ఇవ్వడంతో సరిపోలేదు, ఆ ఆనందాన్ని ఆయన కళ్ళతో చూడాలని వచ్చిన మురళి గారికి కూడా మళ్ళా ఒక్కసారి గట్టిగా ధన్యవాదాలు చెప్తాం. ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే చప్పట్లకు మించిన ఆనందం ఉండదంట, అవునా? సరే, మీరు అప్పటి నుంచి అందరు కూడా ఏదైనా మనకి ఇస్తే థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకున్నారా? మీ సార్ వాళ్ళు చెప్పారా మీకు? ఓకే ఓకే. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. నవంబర్ 14న పిల్లలతో గడిపే అవకాశాన్ని ఇచ్చిన సార్ కి అండ్ రోటరీ క్లబ్ ఆఫ్ వికాస్ వాళ్ళకి కూడా నా మనస్ఫూర్తిగా నా అభినందనలు అండి.
ఇంత మంచి మీ హెడ్ మాస్టర్ దొరకడం మీ అందరి అదృష్టం. దాన్ని చక్కగా వినియోగించుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఏకాగ్రతగా అది చెప్పినవి విని మంచి డిసిప్లిన్ తో ఉండాలని కోరుకుంటున్నాను. అలానే ఇప్పుడు పిల్లల్ని నేను చూస్తుంటే ఏంటంటే ఇంటికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఫోన్ తీసుకొని పేరెంట్స్ దగ్గర ఫోన్ తీసుకొని ఆడుకుంటారు. ఎంతమంది అలా చేస్తున్నారు? ఫోన్ తీసుకుంటారా? అమ్మ వాళ్ళు ఫోన్ ఇస్తున్నారా? మీకు ఇస్తున్నారు కదా. ఇవ్వకపోతే ఏం చేస్తారు? అలుగుతారు కదా. అన్నం తినరు, అలుగుతారు. అవునా? సో ఎంతమంది అందరూ కూడా మీ పేరెంట్స్ అందరూ కూడా వర్క్ వెళ్తారు కదా. అమ్మ కూడా వర్క్ వెళ్తుందా? మరి ఇద్దరు పేరెంట్స్ మీరు ఇంట్లో ఉండరు. సో చాలా జాగ్రత్తగా చిన్నప్పటి నుంచి ఆ కష్టతత్వాన్ని అలవర్చుకొని, దాంతో పాటు మీకు ఎక్కడ ఉన్న మురళి గారు మీకు డబ్బులు ఇచ్చి బెంచెస్ ఇచ్చారు అంటే ఏంటది? సేవా గుణం. ఇప్పటి నుంచి కూడా ఒకరికి ఇవ్వడం అనే అలవాటుని నేర్చుకోవాలి. మనం ఇవ్వడంలో ఆనందం ఉంటుంది. సో ఒకరికి మీకున్న దాంట్లో ఇవ్వడం అనే గుణాన్ని చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు పెద్ద అయ్యాక, మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో చదివాం. ఈవెన్ సార్ అందరం కూడా నార్మల్ గా గవర్నమెంట్ స్కూల్స్ లో చదివి మంచి డిసిప్లిన్ తో మంచి ఉద్యోగాలు చేస్తూ మంచి బిజినెస్ చేస్తూ మంచి సేవాగణంతో ఉన్నాం కాబట్టి మేము ముందుకు వచ్చాం. ఇంత కష్టపడి వాళ్ళు గుంటూరు వికాస్ నుంచి మరి హైదరాబాద్ నుంచి మరి చక్కగా డేర్ సంస్థ ద్వారా మనకి ఈ రోజు ఇప్పించడమే కాదు, పెద్ద అయిన తర్వాత మీరు కూడా మంచి ఉద్యోగాలు చేస్తూ 10 మందికి సహాయం చేసేటువంటి పని చేయాలని చెప్పినటువంటి మేడం గారికి మరొకసారి గట్టిగా క్లాప్స్ తోట వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చాలా మంచి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ లో ముఖ్య అతిథి మురళి గారు దక్కన్ క్లబ్ నుంచి మనకి చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. మన అధ్యక్షులైనటువంటి అలానే మన స్కూల్ యాజమాన్యమైనటువంటి ప్రధానోపాధ్యాయులైనటువంటి అనిల్ గారు, అలా మా వేదిక మీద ఉన్నటువంటి మా రోటరీ మెంబర్స్ మరియు విద్యార్థులకు కూడా ఈరోజు చిల్డ్రన్ డే సందర్భంగా శుభాభినందనలు తెలియపరుస్తూ ఇంతటి మంచి కార్యక్రమాన్ని చిల్డ్రన్స్ డే రోజున ఈ స్కూల్ కి బెంచి ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అలానే మా రోటరీ క్లబ్ వికాస్ చాలా అద్భుతమైనటువంటి ఈ మంత్ లో ఆల్రెడీ కొండబాటులోని విలేజ్ లో చుక్కడాలు కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అలానే వాళ్ళు ఎన్నో కార్యక్రమాల్లో ముందు ఉన్నారు. ఈ స్కూల్లో ఆర్సిఎం ఆల్రెడీ చాలా తక్కువ మంది మెంబర్స్ తో స్టార్ట్ అయిన స్కూల్ ని 100 మంది పిల్లలకి వెదగడం వల్ల మా ప్రెసిడెంట్ గారికి మీకు ఒక మంచి అవకాశాన్ని కల్పించి ఈ బెంచెస్ ని ఈ ప్రాజెక్టు దక్కన్ నుంచి తీసుకురావడం, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసుకోవడానికి ఇలాంటి మంచి రోజు కూడా రావడం పిల్లలందరికీ మంచి శుభదాయకంగా వారి యొక్క చదువులకి అద్భుతమైనటువంటి ఈ ప్లాట్ఫామ్ ని అందరూ వినియోగించుకొని పిల్లలందరూ కూడా వేదిక మీద ఉన్న పెద్దలకి, మా రొటేరియన్స్ పిల్లలకి అందరికీ ఇవాళ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ బాల దినోత్సవం రోజు ఈ సర్వీస్ ప్రాజెక్టులో మనం పాల్గొనడం మన అదృష్టం. నేను గత 35 సంవత్సరాలుగా రోటరీ మెంబర్గా కొనసాగుతున్నాను. ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. రోటరీ ప్రత్యేకత ఏంటంటే సమాజంలో అవసరం ఎక్కడ ఉందో గుర్తించి అవసరం ఉన్న చోట దాన్ని కరెక్ట్గా చేయటం. సో ఈ స్కూల్లో ఉన్న అవసరాన్ని ఇలాగే గుర్తించి మన ప్రెసిడెంట్ గారు చొరవ తీసుకొని ఈ కార్యక్రమం చేయటం, మురళి గారు దానికి స్పందించి సహాయం చేయడం, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ స్కూల్ డెవలప్మెంట్లో వారి మన స్కూల్ మేనేజ్మెంట్ పాత్ర గురించి ఆల్రెడీ ప్రెసిడెంట్ గారు చెప్పారు. అది చాలా వస్తూ ఉన్నారు.
చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ నల్ల నల్లని కళ్ళతో నా చుట్టూ నడుముతో నాగమే చేస్తివే నిన్నే గాలిలో తేలుతూ ఆటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ చెమట సుక్కోలే తీసేయకే నీ చీర కుంగుకే ముడివెయ్యవే రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ డెక్కన్ నుంచి డేర్ చైర్మన్ని. మేము డేర్ ప్రాజెక్ట్ కింద అవసరమైన క్లబ్స్కి ఆర్థిక సహాయం ద్వారా రోటరీ ఫోకస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మెడికల్ కానీ, ఉమెన్ హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, స్మార్ట్ క్లాస్ రూమ్స్ కానీ ఎట్సెట్రా వాటన్నిటికి సంబంధించి లోకల్ క్లబ్స్ తోటి జాయింట్గా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాము. అందుకని ఈసారి రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ వాళ్ళు మాకు ఈ స్కూల్ ప్రాజెక్ట్, స్కూల్ బెంచెస్ అవసరం ఉంటుంది అని చెప్పి మాకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో అందుకని మేము ఇమీడియట్గా అప్రూవ్ చేసి 40 బెంచీలు అనుకుంటా, ఇక్కడ 100 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సరిపడా అవసరం ఉంటుందని చెప్పేసి తొందరగా చేసి ఇవ్వడం జరిగింది. సో దాని గురించి నేను ఇవాళ ఈ చిల్డ్రన్స్ డే రోజు పిల్లలందరూ ఉంటారు కాబట్టి ఆ రోజు ఓపెనింగ్ అంటే దాని గురించి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అండ్ ఇట్స్ ఎక్సలెంట్ ప్రాజెక్ట్. ఈ బెంచెస్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి చాలా రోజులు గుర్తుంటుంది, ప్లస్ చిల్డ్రన్కి కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము ప్రతి కార్యక్రమం చేస్తూ ఉంటాము. మా తరఫు నుంచి 12 ప్రాజెక్టులు మినిమం చేస్తాం ఎవ్రీ ఇయర్. అందులో ఇవాళ ఇది 6వది. అట్లనే మిగతా వాటికి కూడా చేస్తాం. థ్యాంక్స్ టు ఆల్ ద గుంటూరు వికాస్ రోటరీ క్లబ్ మెంబర్స్, అలాగే డీజీ శివాని గారు, ఏజీ కుల శ్రీనివాసరావు గారు, ప్రెసిడెంట్ ఆదిశేష్ గారు, అండ్ సెక్రటరీ సుధీర్ బాబు గారు, సర్వీస్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ గారు. అలాగే ఈ స్కూల్ని ఎంత బ్రహ్మాండంగా మీరు చాలా యాక్టివ్గా తీసుకెళ్తున్నారు. పిల్లలందరూ కూడా మామూలు యాక్టివ్గా లేరు. అండ్ రియల్లీ థ్యాంక్స్ టు యూ ప్రేమ్ గారు, మీరు అనిల్ గారు, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. మ్యాక్సిమం బాగా తీసుకెళ్తున్నారు. మామూలు గౌరవంగా లేదు అది, బట్ రియల్లీ కీప్ ఇట్ అప్ అండి. రియల్లీ గ్రేట్. థ్యాంక్స్ అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ వారి ద్వారా మరి ఈనాడు డేర్ సంస్థకు చైర్మన్గా వహిస్తున్నటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ డెక్కన్ రొటేరియన్ అనేటువంటి మురళీ
త్రిపురనేని గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసి మా పాఠశాలలో విద్యార్థులకి ఏదైతే అవసరమో దాన్ని గుర్తించి రోటరీ క్లబ్ వాళ్ళు గుర్తించి మా పాఠశాలలో పిల్లలకి 100 మంది పిల్లలకి సరిపడేటువంటి బెంచీల్ని ఈరోజు వాళ్ళు మా పాఠశాలకి బహుమతిగా ఇవ్వడం ఆ పిల్లలకు ఎంతో ఆనందంగా సంతోషంగా రేపటి నుంచి పిల్లలు ఇప్పటి వరకు కింద కూర్చున్నారు. మరి రేపటి నుంచి పిల్లలు చక్కగా బెంచ్ మీద కూర్చొని విద్యను అభ్యసించడానికి అవకాశం ఇచ్చినందుకు మరి ఈ పాఠశాల RCM యూపీ స్కూల్ కొరిటిపాడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనిల్ కుమార్ నేను మా ఉపాధ్యాయుల తరఫున మా పాఠశాల మేనేజ్మెంట్ తరఫున విద్యార్థుల తరఫున రోటరీ క్లబ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈనాడు చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి మురళీ త్రిపురనేని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా పాఠశాలకి గుర్తించి ఈ విధంగా ఇవ్వటం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మరి వారికి మధ్యాహ్నం హాయ్ చిల్డ్రన్, హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఎలా ఉంది వాళ్ళు మొత్తం మీ అందరికి కూర్చోడానికి బెంచెస్ అన్ని వచ్చినాయి కదా, చాలా బాగా చదువుకోవాలి. మరి ఇందాక మేడం గారు చెప్పినట్టు ఫోన్స్ తో ఉండకూడదు, పెద్దగా. వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు డేర్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ముందుగా డిప్యూటీ గవర్నర్ శివాని గారు, అసిస్టెంట్ గవర్నర్ కొల్లా శ్రీనివాసరావు గారు, ప్రెసిడెంట్ ఆశేష్ గారు, సెక్రటరీ సునీల్ బాబు గారు, సర్వీస్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ గారు, మరియు స్పెషల్ థ్యాంక్స్ టు స్కూల్ హెడ్ మాస్టర్ అంకటయ్య గారు మరియు గుంటూరు వికాస్ సభ్యులందరికీ. మేము ఈ డేర్ ప్రాజెక్టు ఐ థింక్ 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది ఎవ్రీ ఇయర్ ఒక 12 ప్రాజెక్ట్స్ చేద్దామని మేము మా యొక్క ఎయిమ్ అండి. ఎక్కడైతే అవసరం ఉంటుందో, ఎక్కడైతే నీడ్ ఉంటుందో రోటరీ ఫోకస్ ఏరియాస్ మోస్ట్లీ మెడికల్ కానీ, హైజీనిక్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, స్మార్ట్ క్లాస్ రూమ్స్ కానీ, డిఫరెంట్ ఏదైతే అవసరం ఉందో వాటర్ ప్లాంట్స్ మోస్ట్లీ వాటన్నిటికీ చేస్తారని జరిగేది. మొత్తం ఈ మన రోటరీ డిస్ట్రిక్ట్ 315లో ఈ సంవత్సరం 6 ప్రాజెక్ట్స్ చేశాము. ఇంకా 6 ఉన్నాయి. సో రిక్వెస్ట్ మీరు మాట్లాడుకోవడం జరిగింది. ఎక్కడైతే నీడ్ అసెస్మెంట్ ఉంటుందో మీ యొక్క ఈ పర్వ్యూ క్లబ్స్ లో మాకు పంపితే వీఆర్ దేర్ టు లుక్ ఇంటూ ఇట్ అండ్ దానికి చేయడానికి ఆస్కారం ఉంటుంది. డూయింగ్ గుడ్ టు సొసైటీ. రియల్లీ అవసరం ఉన్న ఏరియాలో ఇప్పుడు చూడండి, ఈ స్కూల్ బిజినెస్ వల్ల ఎప్పుడు పోయినా ఎంత వాళ్ళందరూ ఎంత యాక్టివ్గా ఉన్నారు పిల్లలు. సో హ్యాపీ టు కమ్. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వచ్చి. ఇంకా పళ్ళే మొత్తం పోయింది ఇలా చూడగానే. సో దీని నుండి మాకు కమ్యూనికేట్ మేడం సో దట్ మేము అది చూస్తాము. ఎందుకంటే గుంటూరు వికాస్ గారు మెయిన్లీ ఏంటంటే మనం ఇది చేయడం వల్ల డేర్ ప్రాజెక్ట్ వల్ల మనం అందరికి జాయింట్ ప్రాజెక్ట్ చేసిన ఇది ఇప్పుడు గుర్తుంటుంది. సర్వీస్ ప్రాజెక్టు పిల్లలు ఉంటున్నారు కదా, ఏదో ఒకటి సర్వీస్ మనం ఏదో చేయాలి. మీరు పెద్దగానే కూడా మేము అయితే ఎట్లా చేసామో మీరు కూడా ఆ విధంగా చేస్తూ ఉండాలి. సరేనా? పెద్దగా ప్రెసిడెంట్ గారు మనకి ఇది జాయింట్ గా తీసుకెళ్ళి మాకు కూడా ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్. శ్రమపడి హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడ ప్రోగ్రామ్ కూడా వదులుకొని మేము మా ప్రోగ్రామ్కి వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మెనీ థ్యాంక్స్ సార్. గట్టిగా క్లాప్స్ పిల్లలు, గట్టిగా క్లాప్స్. పిల్లలు అందరూ కూడా క్లాప్స్. అలాగే మా పాఠశాల తరఫు నుంచి ఉపాధ్యాయులు మరి వారికి బొకేని అందిస్తా ఉన్నారు. అలాగే షాల్ తీసుకోండి మాస్టర్, మన తరఫు నుంచి కూడా ఒక షాల్ తీసుకోండి. మా పాఠశాల తరఫు నుంచి ఉపాధ్యాయుల తరఫు నుంచి మేనేజ్మెంట్ తరఫు నుంచి మా పాఠశాల తరఫు నుంచి కూడా వారికి దృశ్యాలు వారి తప్పవలసిందిగా మా ఉపాధ్యాయులు మా చైర్మన్ గారు, మేడం గారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఆదిశేష్ గారిని వారిని సన్మానించవలసిందిగా మా పాఠశాల ఉపాధ్యాయులు ప్లీజ్ మేడం గారు మీరు కూడా రండి. అర్చన గారు రండి మేడం పర్లేదు. ఆశేష్ గారిని సన్మానించవలసిందిగా మరి చిరు సత్కారం వారు గుర్తించి ఈ పిల్లలందరినీ ఇప్పించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాం. అలాగే థ్యాంక్ యూ సార్. అలాగే డిప్యూటీ చైర్మన్ గారు అయినటువంటి డిప్యూటీ ప్లీజ్ మేడం ప్లీజ్ రండి మేడం అవుతుంది మీరు రండి. మీ సంస్థ నుంచి మమ్మల్ని బెస్ట్ టీచర్ అవార్డు గా కూడా గుర్తించారు మా పాఠశాల తరఫు నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. శివరంజని గారు డిప్యూటీ గవర్నర్ గారు, అలాగే కొల్లా శ్రీనివాసరావు గారు అసిస్టెంట్ గవర్నర్ గారు అయినటువంటి వారిని వెళ్ళిపోయారు సార్. ఓకే సార్. అలాగే సుధీర్ బాబు గారు సెక్రటరీ గారు అయినటువంటి సుధీర్ బాబు గారు నుంచి మా ఉపాధ్యాయుల నుంచి సత్కరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మరి అలాగే రొటేరియన్ కూర్చున్నాం శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మాకు ఈయన శ్రీనివాస్ గారు చేసే పని చిన్న పని అయినా కానీ ప్రతి పనిలో మాకు అండగా ఉంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే మా పిల్లలకి ఈ రోజు ఎంతో విలువైన రోజు ఈ రోజు కాబట్టి మరి ఓకే థ్యాంక్ యూ. పిల్లలతో మళ్ళీ ఒక చిన్నప్పుడు రోజులు గుర్తు తెచ్చుకున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ మరి చాలా చాలా సంతోషంగా ఉంది మాకు కూడా. సార్ అలాగే మరి అతిథులు అందరూ కూడా ఒక్క నిమిషం మా దగ్గరికి వస్తే మా పిల్లలకి మీ చేతుల్లో ఈ అబ్బాయి మన అబ్బాయి కదండి బెంగాలీ మేడం బెంగాలీ కానీ వారికి అబ్బాయి బెంగాలీ కానీ సార్ గారి ద్వారా అబ్బాయికి ఒకసారి మీరు కూడా క్లియర్ గా స్కూల్కి రావాలి. ఎందుకు ఇస్తున్నామంటే మన చదువు కంటే కూడా ముఖ్యం. స్కూల్కి వస్తే చదువు ఆటోమేటిక్ గా వస్తుంది, క్రమశిక్షణ ఆటోమేటిక్ గా వస్తుంది. అలాగే జస్విత స్కూల్కి వచ్చారు కాబట్టి అసలు చదువు కూడా ముఖ్యంగా తీసుకోలేదు, రోజు స్కూల్కి రావడం. అలాగే నెక్స్ట్ మిగతా మేము ఇస్తాం. ఈ శిరీషకి మా బాక్స్ కనపడి పట్టుకోవడం కూర్చోండి. మధ్యాహ్నం మనకి ఇంకా రొటేరియన్స్ కి అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా పిల్లలు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు సార్ మీరు. అలాగే ఈ పిల్లలే కాదు రాబోయేటువంటి పిల్లలకు కూడా మీ డేర్ సంస్థ మీ రోటరీ క్లబ్ అనేటువంటిది కనపడతా ఉంటుంది. ఆ పిల్లలు గమనిస్తారు, ఈ రోటరీ క్లబ్ వాళ్ళు చేసేటువంటి సేవల్ని గమనిస్తారు. మా సేవలను కూడా గుర్తించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. సార్ కి టైం ఉంది కాబట్టి, లేకపోతే ఇంకొక గంట సేపు పంపించేవాళ్ళం కాదు. కానీ మా సార్ గారికి మళ్ళీ ట్రైన్ టైం అవుతుంది కాబట్టి మరి వారు ఈ కార్యక్రమం నుంచి వెళ్తూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ తోటి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి 2 చేతులు పైకి పెట్టి